వర్ధిల్ల చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము షూటు బూటు వేసుకొని లేదా ఒక అఫీషియల్గా నిలబడి మనము బయట అడుక్కుంటే మనకేమి దానం చేయరు. చూసేవాళ్ళు మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు. వీడికి ఏమైందని భిక్షాటం చేస్తున్నాడు, ఏమైందని అడుక్కుంటున్నాడని. అంటే మనకు ఒక వ్యక్తి సహాయం చేసేటప్పుడు ఆ వ్యక్తికి మనలో కనపడాలని సహాయం చేసే వ్యక్తి కోరుకునేది ఏంటంటే దీనత్వం. దేవునికి స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. ఒక వ్యక్తి మనకు సహాయం చేయటానికి మనలో అతడు ఆశించున్నది యోగ్యత లేని ప్రవర్తన, నిస్సాయక స్థితిని ఆశిస్తున్నాడు, యోగ్యత లేని ప్రవర్తనను ఆశిస్తున్నాడు. అంటే డాంబికంగా కనపడకుండా దీనత్వంగా ఉండటానికి అతడు ఆశపడతాడు ఇచ్చే వ్యక్తి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరలోకపు స్వాస్థ్యం అంతా మన స్వాధీనం పరిచాడు దేవుడు. అది మీకు ఇచ్చాను అన్నాడు. దాన్ని మనం పొందుకోవటానికి నా దేవుని ఎదుట మన ఇష్టమంతా కూడా చనిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మన ఇష్టము అని మనం అనుకుంటామో అది మన జీవితాన్ని చాలా కష్టపెడుతుంది. చెప్పశక్యము కానీ కష్టం. అది బైబిల్ సెలవిస్తున్న మాట ఏమిటంటే, మీరు ఒకవేళ నేను అప్పగించిన సిలువను మొయ్యకపోతే మీకు శ్రమలు కలుగుతాయి. అది మీ సొంత ఆలోచనలు బట్టి అని ఉంది బైబిల్లో. ప్రియమైన బిడ్డలారా, మన ఇష్టం మనకి ఎప్పుడైతే చనిపోతుందో మనము ఎలా బ్రతకాలో, ఏది ఇష్టమో దేవుడికి మనలో నెరవేర్చుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా, మన ఇష్టము చావనంత వరకు మనం నడిచే మార్గం ఏదో మనకు తెలీదు, మనం వెళ్ళే మార్గం ఏదో మనకు తెలీదు, మనలో దేవునికి ఏది ఇష్టముందో మనకు తెలియదు. మన ఇష్టం ఎప్పుడైతే చస్తుందో, మన ఆలోచనలు ఎప్పుడైతే నిర్మూలపరచబడతాయో, మనం ఎప్పుడైతే మరుగైపోతామో, మనలో దేవుని ఉద్దేశం ఏమిటో, మనము బ్రతకడానికి దేవుడు సిద్ధపరిచిన మార్గం ఏమిటో అప్పుడే తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక మాట బైబిల్లో చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. ఈ మాటలు చెప్పి శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. చాలండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన ఆ 33.5 సంవత్సరాలు తన జీవితంలో తాను చేసిన 3.5 సంవత్సరాల పరిచర్యలో అతను పగలు ఎక్కడ ఉండేవాడు, రాత్రి ఎక్కడ ఉండేవాడు, పగలు ఏ పరిచర్య చేసేవాడు, రాత్రి ఏ పరిచర్య చేసేవాడు, పగలు ఎవరితో ఉండేవాడు, రాత్రి ఎవరితో గడిపేవాడు, ఒక స్పష్టమైనటువంటి మాదిరిని దేవుడు మనకు చూపించాడు. ఆయన పగులంతా కూడా మనుషులందరి మధ్యలో, దేవాలయాలలో, రోగుల మధ్యలో, అవమానపరిచే వారి మధ్యలో, హేళన చేసేవారి మధ్యలో, దూషించే వారి మధ్యలో తన పరిచర్య అంతా ముగించి సాయంకాలపు వేళ గెత్సెమనే తోటలోనికి వెళ్ళి తండ్రితో గడిపేవాడు. ఇది ఒకరోజు కాదండి. యేసు ప్రభు పునరుత్థానుడై వెళ్ళేంత వరకు తాను చేసినటువంటి పరిచర్య అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ప్రతిరోజు ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన స్వస్థత ఎంత పరిచేవాడో, బోధ ఎంత చేసేవాడో, అదే కోణంలో ఆయన అవమానపరచబడేవాడు, నిందించబడేవాడు, హేళన చేయబడేవాడు, అపనమ్మకస్తుల మధ్యలో భయంకరమైన శోధన అనుభవించేవాడు. కానీ రాత్రి వేళ వెళ్ళగానే తండ్రి ఒళ్ళో సేద తీర్చుకునేవాడు. ఆ బాధలు మర్చిపోయేవాడు, అవమానాలు మర్చిపోయేవాడు, ఆ నిందలు మర్చిపోయేవాడు. ఆయనను దూషించిన వారిని, అవమానపరిచే వారిని అక్కడ ఎవరిని గుర్తుపెట్టుకునేవాడు కాదు. చక్కగా తండ్రి ఒళ్ళో సేద తీరుస్తూ ఆయన చేసిన పరిచర్యను తండ్రికి చెప్తూ తన పడ్డ బాధ, అవమానము, నిందలన్నీ కూడా మర్చిపోయి తండ్రితో ఏకాంతంగా అలా గడిపేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన చూపిస్తున్న మాదిరి ఈరోజు మనం అనుభవిస్తేనే రేపు ఆ పరలోక రాజ్యంలో చేర్చబడతాం. చూడండి, రేపు దుఃఖము, వేదన లేని ఒక రాజ్యం ఉంది.
ఆ రాజ్యానికి మనం సిద్ధపడుతున్నాం. సిద్ధపడే క్రమంలో ఆయన ఎలాగైతే అవమానపరచబడ్డాడో, నిందించబడ్డాడో, తన పరిచర్య ముగించాడో, ఆయన చేసే కార్యాలన్నీ చేసి తండ్రి ఒళ్ళో సేద తీర్చబడ్డాడో, ఒక రోజున మనకు అప్పగించిన పని ముగించి మనం ఆ విశ్రాంతిలో ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ బాధలు, ఇక్కడ నిందలు, ఇక్కడ అవమానాలు, ఇక్కడ అసూయ చూపులు, ద్వేషాలు, అనేకమైన కార్యాలు జరుగుతాయి. అదే క్రమంలో మనం బ్రతుకుతాం. దానికి తగిన సహాయం ప్రభు చేస్తారు. కానీ ఒకరోజు కలుషితం లేని రాజ్యం, అవమానపరచని రాజ్యం, నిందలు లేని రాజ్యం, నీ కన్నీరు నాట్యంగా మార్చబడే రాజ్యం ఒకరోజు ఉంది. ఆ నిరీక్షణతో యేసు ప్రభు ఆ రోజు భూమి మీద ఎలాగైతే జీవించి తన యాత్ర ముగించాడో, మనం అదే ఆదరణ కొరకు ఆ నిరీక్షణతోనే మనకి రేపొద్దున ఒక విశ్రాంతి ఉంది. రేపు అక్కడ కన్నీరు తుడబడుతుంది. అక్కడ నిందించేవాడు ఎవడు ఉండడు, అవమానపరిచేవారు ఉండరు, పనులకు అడ్డుపడేవాడు ఉండడు. అన్ని విషయాల్లో తృప్తి చెందడానికి ఒక రాజ్యం మనకు ఉంది. కనుక ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే నీకెదురవుతున్న ప్రతి శ్రమ, ప్రతి నింద, ప్రతి అవమానాన్ని అది చులకనగా భావించి ఆ నిరీక్షణతోనే మనం కొనసాగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఆదరణ. దినమంతా కూడా కష్టపడేవాడే, ఆయనని కళ్ళెదురుగా తిట్టేవారు, ఉమ్మి వేసేవారు, పిడిగుద్దులు గుద్దేవారు. ఇన్ని అవమానాలైనా రాత్రి వేళ హాయిగా ప్రభుతో గడిపేవాడు. తండ్రి, నువ్వు పంపినందుకు నీ చిత్తం చేశాను అయ్యా, వాళ్ళని క్షమించు, వాళ్ళు ఇలా అన్నారు అని అన్నీ మర్చిపోయేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజున ఆయన పనులకు ఎన్నో ఆటంకాలు వచ్చాయి. ఆ రోజున ఆయనకు ఎంతో వ్యతిరేకులు ఉన్నట్లుగా మనకు కనపడతారు. ఇంతకీ ఆయనకు వ్యతిరేకం ఎందుకు జరిగింది? ఎందుకు ఆయనకు అంత అపోజిషన్గా నిలబడ్డారంటే, ఆయన ఏదో కిరీటం పెట్టుకొని రాజసింహాసనం మీద కూర్చొని ఏలుబడి చేయటానికి కాదు, ఏదో స్వార్థపూరితంగా అక్కడ అధికారిగా చలామణి చేయటానికి కాదు. ఆయన కేవలము తండ్రి ఉద్దేశం నెరవేరుస్తున్నాడు. అది వాస్తవికమైంది కనుక అతనికి అనేకమైన ఆటంకాలు ఎదురయ్యాయి. ఈరోజు ఒక మాట చెప్పనివ్వండి. నీవు దైవ చిత్త ప్రకారంగా ఒక యథార్థమైన జీవితం చేయడానికి నువ్వు పూనుకున్నప్పుడు, యథార్థమైన జీవితంలో నువ్వు కొనసాగాలని నువ్వు నడుమును కట్టుకున్నప్పుడు నీకు అనేకమైన ఎదురుపడతాయి. పాపపు పనులు చేసి, ద్రోహాలు చేసి, మోసాలు చేసి, కఠినాత్ములుగా ఉండి కరుడు కట్టిన మనుషులకి అక్కడేం జరగదు. వాళ్ళెవరిని అభ్యంతరపరచరు. వాళ్ళని ఎవరైనా అభ్యంతరపరచాలన్న వాళ్ళు భయపడతారు, వాళ్ళని ఏమన్నా అంటారని. అభ్యంతరపరచబడేది ఎవరైనా ఉన్నారంటే దేవుని కొరకు బ్రతికే బిడ్డలకే. ప్రియమైన వారలారా, ఈరోజు నీ మాట మీ హృదయంలో చేర్చుకోండి. నా ప్రభు దినమెల్లా ఈ శోధనల మధ్యలో, అవమానాల మధ్యలో విస్తారంగా పరిచర్య చేశాడు. అన్నిటినీ ఓర్చుకున్నాడు, అన్నిటినీ సహించాడు. కానీ తండ్రి ఒళ్ళో హాయిగా విశ్రాంతి తీసుకునేవాడు రాత్రిపూట. రేపు మన జీవితంలో జరగబోయే సత్యం ఇదే. ప్రభు కొరకు నిరీక్షణ కలిగి ఆయన వస్తాడన్న ఆశతో బ్రతుకుతున్న సంగమా, రేపు మనము ఆ నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళేటప్పుడు, దుఃఖం లేని రాజ్యంలోనికి వెళ్ళేటప్పుడు, సమాధానకరమైన పట్టణానికి వెళ్ళేటప్పుడు, మనకు ఈ మార్గం ఎదురైనప్పుడు మన గుండెల్లో నిండి ఉండవలసిన నిరీక్షణ ఏమిటంటే, నా దేవుడు సేద తీర్చబడ్డట్లుగా నేనును సేద తీర్చబడతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అక్కడ యేసు ప్రభు చేసిన ఒక అద్భుతమైన కార్యం ఏమిటంటే, ఆయన విశ్రాంతి పొందటానికి, ఆదరణ పొందటానికి, ఆయన కన్నీరు నాట్యంగా మార్చబడటానికి, ఆయన గెస్సెమనే తోటకు వెళ్ళటానికి ముందుగా ఆయన కిత్రోను వాగు దాటాడట. కిత్రోను వాగు దాటి వెళ్ళాడు. ఈ రోజున నిత్య విశ్రాంతిలోనికి, ఉన్నతమైన రాజ్యంలోనికి వెళ్ళటానికి మనము కూడా ఆ కిత్రోను వాగును దాటాలి. ఆ కిత్రోను వాగు ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏమిటో ఈరోజు స్పష్టంగా మనం గ్రహించగలిగితే నిశ్చయంగా దేవుణ్ణి గురించినటువంటి అనుమానం కానీ, అపనమ్మకం కానీ, కొనసాగిపోయే విషయంలో మనకు ఎలాంటి ఆటంకాలు వచ్చినా బెదిరిపోయే మనసు కానీ మనకు ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ మాట మనం ఒకసారి చదువుకుందాం. ఇర్మియా పుస్తకం 31వ అధ్యాయము
40వ వచనం మనం చదువుకుందాం. శవములను బూడిదయు వేయబడే లోయ అంతయు అది కిత్రోను వాగు వరకును గుర్రముల గవిని వరకును తూర్పు దిశనున్న పొలములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితములగును. చూడండి, ఆ కిత్రోను వాగు అనేది నిషేధించబడినటువంటిది, శపితమైన వస్తువులు, దేవునికి ఆయాసకరమైనటువంటి వస్తువులు, గృహములో ఉండనటువంటి వస్తువులు, మృతతుల్యమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కిత్రోను వాగులో పడేస్తారట. ఇప్పుడు ఆ వాగు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే శపితమైనవి, మృతతుల్యమైనవి, గృహములో ఉండనటువంటి వస్తువులన్నీ కూడా ఆ కిత్రోను వాగులో పడేస్తారు. అది దేవునికి ప్రతిష్ఠ చేయబడింది. అది దాటిన తర్వాతనే ప్రభు గెత్సెమనే తోటలోనికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన కన్నీరు నాట్యంగా మార్చబడాలని, ప్రభుతో యుగ యుగములు గడపాలని, ప్రభుతో కలిసి మనం పరిపాలన చేయాలని, ప్రభు ఉన్న స్థలములో మనం నివాసం చేయాలని కలలు కంటున్నాం, ఆశపడుతున్నాం. ఇక్కడ బంగారాన్ని తృణీకరించి అక్కడ బంగారు నేల మీద నడవాలని ఆశపడుతున్నాం. ఇక్కడ లేనటువంటి బహుమానాలు అక్కడ పొందుకోవాలని ఆశపడుతున్నాం. ఇక్కడ ధరింపలేనటువంటి మహిమను, ఘనతను అక్కడ ధరించాలని ఆశపడుతున్నాం. అలా ఆశపడే క్రమములో ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే దేవునికి ఆయాసకరమైన, శపితమైన, మృతతుల్యమైనవి ఆ వాగులో పడవేసి అది దాటి దేవుడు వెళ్ళాడు. అది తాకనివ్వలే దేవుడికి, అది అంటనివ్వలే దేవుడికి, అది ముట్టలే దేవుడు, వాటిని దాటేశాడట. ఈ రోజున గమనించండి, దేవుని కంటే ఇష్టాన్ని కలగచేసే వస్తువే కానీ, మనుషుడే కానీ, ఆలోచనే కానీ, తలంపే కానీ మనలో ఉంటే ఆ గెత్సెమనే అని పిలువబడుతున్న పరలోక రాజ్యానికి మనం మార్చబడలేం, చేర్చబడలేం. అది ఆయన దాటాడట, అది ఆయన దాటాడంటే ఆయనకు అడ్డుపడింది, ఆయన కనపడ్డది, ఆయన దాన్ని చూశాడు, దాని విలువేంటో తెలుసుకున్నాడు, దానివల్ల నష్టం ఏంటో గ్రహించాడు. కానీ దాన్ని తాకకుండా, అంటకుండా దాన్ని దాటి ఆయన వెళ్ళాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎంతో ఉన్నతమైనటువంటి ఘనతను, ఎంతో ఉన్నతమైన భాగ్యాన్ని రేపు మనం పొందుకోబోతున్నాం. ఆ నిరీక్షణతోనే అవమానాలు భరిస్తున్నాం, నిందలు భరిస్తున్నాం, చీకొడుతున్నాం, తల వంచుకుంటున్నాం. లోకమంతా వేలు పెట్ట ఏమి చేతగాని వారిగా తల వంచుకుంటున్నాం. దేని కొరకు? రక్త మాంసాల్లో ఉన్న రోషం లేదా? మనుషుల మధ్యలో జీవిస్తున్నాం, పౌరుషం రావట్లేదా? కారణం ఒకటే, ఆ మహిమకు మనం యోగ్యత సంపాదించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది సంపాదించడానికి ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, శపితమైనవి, నశించిపోయేవి ఏవి కూడా నాకు అంటకుండా నేను తప్పించుకున్నాను. నేను వాటిని దాటాను, వాటిని దాటి నేను వెళ్ళాను. ఈ రోజున ప్రియదేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. రాకడ సమీపిస్తుండగా ఏవి తాకకూడదో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతికి సంబంధించినవో, ఏవి ఉపయోగకరమైనయో, ఏవి ఉపయోగము కానివో మనం గుడ్డి వాళ్ళం కాదు. ఆత్మ ద్వారా మన మనోనేత్రాలు వెలిగింపబడిన వారమై ఉన్నాం. మాట్లాడే ముందు మన హృదయంలో ఏ ఆలోచన కలిగి మాట్లాడుతున్నామో మనకు ముందుగానే తెలుసు. మనం చేసే పని ఏ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నామో మనకు తెలుసు. ఆ పని వలన మనకు లాభమా, ఆ పని వలన ఎదుట నష్టపోతున్నాడా, అది మనకు తెలిసే చేస్తాం. నేను అంటాను, ఆయనకు అవన్నీ తెలిసినా కూడా దాటాడు. ఈరోజు మనకేది తెలియకుండా చేయట్లేదు దేవుడు. ఆయన మనకు చెప్పకుండా ఏది చేయట్లేదు, ఏది చూపకుండా చేయట్లేదు, ఏది బయలుపరచకుండా చేయట్లేదు. సమస్తము తేటగా మన కళ్ళు ఎదురు పెట్టి ఆయన జరిగిస్తున్నాడు. ఈరోజు నేను అంటున్నాను, వాటిని తాకితే, వాటిని దాటకపోతే మనము శపించబడతాం. వాటిని ఆశిస్తే మనం విడవబడతాం.
వాటిని మనం కోరుకుంటే మన జీవితాలు దీవెనకరంగా మార్చబడు. ఒకటే ఆప్షన్, ఆయన మార్గమై ఉన్నాడు. ఆ మార్గం మనకు చూపించింది ఏమిటంటే ఆయన కిత్రోను వాగు దాటాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున పరిశుద్ధాత్ముడు వేగిర పడుతున్నాడని బైబిల్ సెలవిస్తుంది. దేని కొరకు? పరసంబంధమైన కార్యాలు జరిగించుకొనుటకు. ఒక్కొక్కరి మీద అల్లాడుతున్నాడని బైబిల్ సెలవిస్తుంది. ఆయన ఆతృత పడుతున్నాడని బైబిల్ సెలవిస్తుంది. ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. శరీరమే ఎల్లప్పుడూ బలహీనమే కానీ ఆత్మ సిద్ధమే అని బైబిల్ సెలవిస్తుంది. అంటే దేవుని ఆత్మ ఒక వ్యక్తి పొందుకున్న తర్వాత, దేవుని ఆత్మచేత సంఘం నింపబడ్డ తర్వాత ఆసక్తి అయినా, దాహమైన, వైరాగ్యమైన, పరసంబంధమైన కార్యాల గురించే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాటికి అడ్డుగా వస్తున్న వాటిని సంహరిస్తూ ముందుకు వెళ్ళాలన్న తపనే ఉంటుంది, కానీ వీటి వలన దాన్ని ఆపాలన్న మనసు ఆత్మకు ఉండదు. అందుకే ఆత్మకు పెట్టిన పేరు ఏమిటంటే ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధమే. అంటే ఇప్పుడు ఆత్మతో నడిపించబడుతున్న మన జీవితంలో, ఆత్మతో నింపబడిన మన జీవితంలో కిద్రోను వాగు యేసు ప్రభు దాటాడు. దాటటానికి మనం అందరం నడుములు కట్టుకున్నాం. ఈరోజు మనం దాన్ని దాటుతున్నామా? దాన్ని తాకుతున్నామా? దాన్ని ఆశిస్తున్నామా? దాన్ని కోరుకుంటున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగే నష్టం ఏముండదు. ఆశించినంత మాత్రంలో నీలో భక్త్యం పోదు. దాన్ని నువ్వు ధరించినంత మాత్రంలో నిన్ను భక్తుడని పిలవకుండా ఎవరు మానరు. నువ్వు దాన్ని కోరుకొని దాని ప్రకారంగా బ్రతికినంత మాత్రంలో దేవుని సన్నిధికి రాకుండా నేను ఎవరు అడ్డుపరచరు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీలో ఉన్న దేవుని ఆత్మ నీకు దూరంగా వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. ఆత్మ నడిపింపేమిటో, ఆత్మ వైరాగ్యమేమిటో, ఆత్మ దాహమేమిటో, ఆత్మ రోషమేమిటో, ఆత్మ దేని కొరకు తపిస్తుందో నువ్వు గ్రహించలేవు. నీలో భక్తికి మాత్రం లోటు ఉండదు. ప్రార్థన నువ్వు ఇంట్లో చేస్తూనే ఉంటావు, మందిరానికి వస్తూనే ఉంటావు, సహవాసాలు కలిసే ఉంటావు, అన్ని కూటాల్లో పాల్గొంటావు. కానీ శపితమైనది నువ్వు తొలగించకపోతే నీవు నడిచేది శరీరుడితోట, ఆత్మతోట నువ్వు గ్రహించలేవు. అందుకే ప్రభు అన్నీ మర్చిపోవటానికి, అన్నిటి తన మనసులో నుంచి తొలగించుకొని మరలా ప్రశాంతంగా తెల్లవారి పరిచర్య చేయటానికి రాత్రి వేళ ప్రభు సన్నిధిలో గడిపేవాడు. ఆయన ఒళ్ళో సేద తీర్చుకునేవాడు. ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు. అతడు మంచి రోషగాడు, యథార్థమంతుడు, దావీదు లాంటి పనివాడివి అని దేవుడే అతనికి సెలవిచ్చాడు. కానీ రాను రాను ఆయన పరిస్థితి ఎలా అయిపోతుందంటే సన్నగిల్లిపోతున్నారు. ఆత్మలో వైరాగ్యం సన్నగిల్లిపోతుంది, ఆత్మలో దాహం సన్నగిల్లిపోతుంది. అతడు ఒక్కసారిగా చూసుకున్నాడు, ఏంటి నా పరిస్థితి అని. అప్పుడు అతడు చేసినటువంటి ఒక అద్భుతమైన పని ఏమిటో మనం బైబిల్లో ధ్యానం చేద్దాం. మొదటి రాజుల పుస్తకం 15వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు మనం చదువుకుందాం. ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొని పురుషగాములను దేశంలో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటిని పడగొట్టెను. మరియు తన అవ్వ అయిన మాయాక అసహ్యమైన ఒక దానిని చేయించి దేవస్తంభం ఒకటి నిలుపగా ఆసా ఆ విగ్రహమును చిన్న భిన్నములుగా కొట్టించి, ఆ విగ్రహమును చిన్న భిన్నములుగా తెగ్గొట్టి కిద్రోను ఓరును దాన్ని కాల్చివేసి ఆమె పట్టణపు దేవి కాకుండా ఆమెను తొలగించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం చేతులెత్తి హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మయాక ఒక ఉద్దేశం ఏమిటంటే ఆమె రాణిగా పరిపాలన చేయాలి, ఆమె గణపరచబడాలి, ఆమెనందరూ కొనియాడాలి అనే ఒక ఉద్దేశంతో ఒక హేయమైన ఒక విగ్రహాన్ని చేసిందట. చేసి అందరినీ ఆకర్షిస్తుంది. ఎందుకు? ఆమె పట్టాభిషేకం చేయబడాలి, ఆమె ఏలుబడి చేయాలి, ఆమె ఉనికిని చాటుకోవాలి అని చేస్తున్న క్రమములో దేవుని ఎదుట యథార్థవంతుడని నామకరణం చేయబడ్డవాడు, దేవుని మనసును తృప్తి పెట్టగలిగిన వాడు ఆసా ఒక్కసారిగా రోషం తెచ్చుకున్నాడు. రోషం తెచ్చుకొని
ఆ తల్లి మాటను కాదని ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మరలా దాని రూపము కనపడకుండా కిత్రోను వాగులో పడేసి దాన్ని కాల్చాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ విగ్రహానికి పెట్టిన పేరేమిటంటే అది ఒక హేయమైన విగ్రహం అన్నాడు. దాని ద్వారా ఆమె ఏం చేయాలనుకుంది? పేరు తెచ్చుకోవాలనుకుంది. దాని ద్వారా ఆమె ఏం చేయాలనుకుంది? ఏలుబడి చేయాలనుకుంది. దాని ద్వారా ప్రజలను ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. ఆ విగ్రహమును తీసుకెళ్ళి అతడు కిత్రోను వాగులో పడేసి కాలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు హేయమైనది ఏదైనా ఉందా అంటే ఒక మనుష్యుడు తన్ను తాను గనపరుచుకోవడమే. నేను, నాది, నా కుటుంబం, నేను సంపాదించాను, నా వలననే, నేను లేకపోతే ఇది కాదు. ఇది దేవుని దృష్టిలో ప్రియ దేవుని బిడ్డలారా హేయమైనది. ఆ విగ్రహాన్ని ఏం చేశాడంటే దాని రూపం కూడా కనపడకూడదట. నువ్వు అస్సలు మట్టివిరా, నువ్వు దేనికి యోగ్యుడివి కాదు అని ఎప్పుడైతే తాను తెలుసుకోగలిగాడో తల్లి అని కూడా చూడకుండా, రక్త సంబంధమని కూడా చూడకుండా ప్రియ దేవుని బిడ్డలారా దాన్ని తీసుకెళ్ళి వాగులో పడేసి కాలబెట్టాడు. ఈ రోజున గమనించండి, దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించినా అది ఒక హేయమైన వస్తువు. అది బిడ్డే కావచ్చు, కొడుకే కావచ్చు, నీ సంపాదించుకున్న సంపదే కావచ్చు, వాళ్ళు ఎవరైనా కానివ్వండి. బైబిల్ సెలవిస్తున్న మాట అదొక హేయమైన వస్తువు. అది హేయమైన వస్తువు. ఇప్పుడు నువ్వు ప్రయాణాన్ని నీకు అడ్డుకునేది ఏదైనా ఉంది అని అంటే అది ఒకవేళ నీ ఆచారమేమో. అయ్యో నేను ఈ ఆచారం పాటించకపోతే నా తల్లిదండ్రులకి నేను ఏమైపోతాను, ఈ ఆచారం పాటించకపోతే నా వంశం ఏమైపోతుంది, ఈ విధంగా నేను బ్రతకకపోతే నేను ఏమైపోతాను అనుకుంటే నా ప్రభు అంటాడు అది దేవుని దృష్టిలో ఒక హేయమైనదిగా దేవుడు భావిస్తున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు గమనించండి, ఇంత దుఃఖంతో, ఇంత వేదనతో, ఇంత అవమానాలతో లోకములో మనుషులను ఎదుర్కొనే సామర్థ్యత కలిగి ఉన్నా వాటన్నిటి చంపుకొని రక్తం లేని వారిగా, రోషము లేని వారిగా లోకములో సిలువ వేయబడి ప్రయాణం చేసేది ఎందుకో తెలుసా? ఆ మహిమ కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో నుంచే వచ్చాం, దాన్ని రుచి ఏంటో మనకు తెలీదా? దాని ప్రభావం ఏంటో తెలీదా? దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలీదా? లోకము 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 మనల్ని నాశనం చేస్తుందంటాం. అందులో నుంచే కదా మనం వచ్చాము. వాడు ఎలాంటి వాడైతే మనం ఎదుర్కొనే శక్తి లేదా, దమ్ము లేదా, లేకపోతే వాళ్ళని మనం లోపరుచుకోలేమా? ప్రియమైన వారలారా, ఆత్మ సంబంధమైన దానితో దాన్ని ఎదుర్కోవాలి కనుక మనకు అనేకమైనటువంటి కష్టాలు వస్తాయి. ఆత్మ సంబంధంగా దాన్ని ఎదుర్కోవాలి కనుక మనల్ని అనేక విషయాల్లో తక్కువగా అంచనా వేస్తారు. అక్కడి నుంచి వచ్చే సమస్య ఏమిటో మనకు తెలియంది కాదు, అనుభవించేది కాదు, దానికి పరిష్కారం ఏదో తెలియంది కాదు. అది అన్నీ తెలుసు, కానీ ఎందుకు ఓర్చుకుంటున్నాం? దేని కొరకు భరిస్తున్నాం? దేని కొరకు అంతగా తలదించుకుంటున్నాం అంటే ఒకటి మనల్ని ప్రేమించి నమ్మాడు. ఆ మహిమకు మనం యోగ్యులమని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని అవమానపరచలేదు, ఆయన మనల్ని మోసం చేయలేదు, ఆయన మనల్ని చేయి విడిచిపెట్టలేదు, ఆయన మనకు దూరంగా లేడు. మనం అపనమ్మకస్తులుగా ఉన్నా, మనం అనేక మార్లు ఆయనకు దూరమైనా, అనేక మార్లు మాట తప్పినా, ఆయన మాట తప్పని వాడిగా, యథార్థవంతుడిగా మనతో కలిసి ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయన కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ఇష్టపడ్డా దేవుని దృష్టిలో అది పెద్ద నీచంగా మారిపోయింది, హేయమైంది. నిజమే, ఒక వస్తువును సంపాదించుకుంటే 10 మందికి చెప్పుకోవడానికి ఇష్టపడతాం. ఒక మంచి స్థానంలో ఉంటే 10 మంది చూడాలని ఇష్టపడతాం. మానవ దృక్పథంతో ఆలోచిస్తే అది తప్పేమనిపించదు. కానీ దాని వలన దేవుడు ఎక్కడ దూరమైపోతాడని మనకు భయం. చూడండి ఆ మాట ఒకసారి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 26వ వచనం. హేయమైన దానిని నీవు ఇంటికి తేకూడదు,
అది శాపగ్రస్తమే కనుక మరలా చదువుదాం, 25 నుండి చదువు. వారి దేవతల ప్రతిమలను మీరు అగ్ని చేత కాల్చివేయవలెను. వాటి మీద నున్న వెండి బంగారములను అపేక్షింపకూడదు. నీవు దాని వలన చిక్కుబడదువేమో గనుక. ఆ మాట జాగ్రత్తగా వినండి. దాని వలన నీవు చిక్కుబడదువేమో కనుక దాన్ని తీసుకొనకూడదు. ఏలయనగా అది నీ దేవుడైన యెహోవాకు హేయము. దానివలే నీవు శాపగ్రస్తుడివి కాకుండానట్లు నీవు హేయమైన దానిని నీ ఇంటికి తేకూడదు. అది శాపగ్రస్తమే కనుక దాన్ని పూర్తిగా రోసి దాని యందు బొత్తిగా అసహ్యపడవలెను. దేవునికి ఇష్టము కానిది దేవుని కంటే ఎక్కువగా ఇష్టపడేది, అది నీ జీవితానికి ఒక రోతగా భావించకపోతే, ప్రభు చెప్తున్న మాట, అది నీకు శాపంగా మారుతుంది. ఎందుకండి ఇంత కఠినమైన మాటలు దేవుని పరిశుద్ధమైన గ్రంథంలో రాసి పెట్టాడు? ఒక మనిషిని రక్షించేది ఆయనే, కాపాడుకునేది ఆయనే, ఆశీర్వదిస్తానన్నది ఆయనే, స్వస్థపరుస్తానన్నది ఆయనే. ఇంత కఠినమైన మాటలు ఏంటి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. నేను అంటాను, ఇవి కఠినమైన మాటలు కాదు, క్రమాన్ని తప్పితే మనకు జరిగే ప్రమాదాలు అవి. రైలు ట్రాక్ తప్పితే ఎంతమంది చనిపోతారండి? అది ట్రాక్లో నడిచినప్పుడే ఆ రైలు సేఫ్గా వెళ్ళిపోతుంది, అందులో ఉన్న ప్రజలు క్షేమంగా ఉంటారు. ట్రైన్లో ఒక్కళ్ళు కాదు కదా ఎక్కేది, కొన్ని వందల మంది ఆధారపడి ఉంటారు. నీ మీద దేవుడు ఒక దేశాన్ని పెట్టాడు, నీ మీద దేశాన్ని ఒక ప్రాంతాన్ని పెట్టాడు, నీ మీద దేశాన్ని ఒక ఊరును దేవుడు నియమించాడు. అందుకొరకు ఆయన మనము ట్రాకులోనే నడవటానికి ఆయన పెడుతున్నటువంటి నిబంధనలు, ఆజ్ఞలు తప్ప అవి శాపాలు కావండి. నువ్వు నడిచి చూడు, ఆశీర్వాదమే. నడవకపోతే శాపం అంటే ఏమిటి? ప్రమాదం జరుగుతుంది. ఎక్కడో కుటుంబంలో అలసడి, ఎక్కడో కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితి, ఎక్కడో అనేకమైన అసమాధాన పరిస్థితులు ఏర్పడతాయి. కనుక అక్కడ అంటున్న మాట ఏమిటంటే, నీవు వాటిని బొత్తిగా తొలగించుకోకపోతే, నువ్వు ఒకవేళ నువ్వు ఇంటికి తీసుకొస్తే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. చూడండి, బైబిల్లో ఆకాను ఉన్నాడు. ఆకాను తన మనసులో ఉన్న చెత్తను కాల్చుకునే స్థలంలో ఉన్నాడు. ఆయన ఆత్మీయతకు అడ్డుగా వచ్చే ప్రతి బలహీనమైన ఆలోచనలను కాల్చబడే స్థలంలో ఉన్నాడు. యాత్రలో పాటలు పాడుతున్నాడు, యాత్రలో ఆరాధన జరుగుతుంది, యాత్రలో దేవునికి మహిమ కలుగుతుంది, యాత్రలో సాగిపోతూ అందరిలో ఒకరి మాదిరిగా ఉన్నాడు. కానీ ఆ ప్రయాణంలో అతడు ఆశిస్తున్నది వెండి బంగారాలు, శపితమైనవి. అవి తెచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడండి. ప్రియదేవుని బిడ్డలారా, కథలుగా తీసుకోవద్దు దయచేసి. ఏదో బైబిల్లో రాశారు వింటున్న మాటలు కదని పెడచోని పెట్టకండి. కడవరి దినాలు నువ్వెంతగా వాక్యం మీద శ్రద్ధ పెడతావో, ఆ లోతును భావించి నీ గుండెల్లో చేర్చుకుంటావో, నీలో ఆయన నివాసం చేసి నిన్ను ఆయన యొద్దకు తీసుకెళ్ళగలుగుతాడు. చూడండి, అతను ఎప్పుడైతే ఆ ఇంట్లో పెట్టుకున్నాడో, తాను చేసిన పాపం ఇంటిల్లా పాదికి అది పాకిపోయింది. అందులో ఎవ్వరూ పాల్గొనలేదు. ఆ వెండి బంగారాలు కొనేటప్పుడు తన భార్య రాలే, ఆ వెండి బంగారాలు ఆశించినప్పుడు తన పిల్లలు రాలేదు. ఎప్పుడైతే తను మనసులో ఆశించి దాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడో, దేవుడు తన యాత్రను ఆపాడు. ఇది కొనసాగుతూనే ఉంది, అపజయం ఎదురవుతుంది, భయంకరమైన నష్టం ఏర్పడుతుంది. నాయకుడు తల్లాడిపోతున్నాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు, బట్టలు చిప్పుకుంటున్నాడు, బూడిద పోసుకుంటున్నాడు. ఏంటి ప్రభా? ప్రభు అన్న మాట ఒకటే, అలాంటిది ఉంటే నేను రానని చెప్పాను కదా, శపితమైంది ఉంటే నేను రానని చెప్పాను కదా.
పచ్చగా వర్ధిల్లుతున్న కుటుంబం, 10 మందిలో గణపరచబడుతున్న కుటుంబం ఒక్కసారిగా నవ్వుల పాలవుతుంది. ఆలోచించారా? ప్రభు అంటాడు, నేను వస్తే నువ్వు దీవించబడ్డావు, నేను వస్తే నువ్వు గణపరచబడ్డావు, నేను వస్తే కొనియాడబడ్డావు, నేను రావడం మూలన నీకు సమస్తము కలిగాయి. ఈరోజు నష్టానికి కారణం గ్రహించలేకపోతున్నావు. నేను లేనని. నేను ఎందుకు రాను? నీతో మాటిచ్చి నేను తప్పేవాడినా? నీతో మాటిచ్చి అబద్ధం ఆడటానికి నేను నరుణ్ణా? కాదే. నన్ను రాకుండా నువ్వు ఎందుకు అడ్డుపడుతున్నావు? అప్పుడు అతడు ఏడిచి పరీక్ష చేసుకుంటే ఆకాను గుడారంలో శపితమైనవి దొరికినాయి. ప్రభు అంటాడు, వాళ్ళని చంపేస్తే నేను వస్తాను. చూడండి, నేను అంటాను, అంతవరకు యాత్ర చేశాడే ఆకాను, అంతవరకు వాళ్ళతో కలిసి పాటలు పాడాడు, వాళ్ళతో కలిసి ఆరాధన చేశాడు, వాళ్ళు ఏది భుజిస్తే అదే భుజించాడు, వాళ్ళు ఏది చెప్తే అలాగే నడిచాడు. క్షమించి అది తీసేసి రా ననలేకపోయాడే. అతనేం తెలిసింది కదా. దేవుడు అంటాడు, అలాంటి వాడు ఉంటే అందరూ పాడైపోతారు, వాడిని చంపి. ఈ రోజున దేవుని యొక్క కఠినమైన తీర్పు మన పైకి రాక మునిపే మనల్ని మనం తీర్పు తీర్చుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, శపితమైనది దేవుణ్ణి దూరం పెట్టే ఆలోచన, దేవుణ్ణి దగ్గరికి రానికుండా ఇష్టపడే మనస్తత్వం, దేవుణ్ణి సమీపించకుండా అడ్డుపడుతున్నటువంటి నీ సంతోషపెట్టే కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజున కిత్రోను వాగులో తగలబడకపోతే నువ్వు ప్రార్థన చేసిన ప్రసన్నత పొందలేవు. వాక్యం చదివిన మర్మం అర్థం కాదు. దేవుని సన్నిధికి వచ్చి ఎన్ని మాటలు నువ్వు విన్నా నీ హృదయంలో చేర్చబడవై. ఎన్ని మాటలు విను, ఎన్ని ప్రసంగాలు విను, ఎంతమంది సేవకులు పిలిపించుకో, ప్రయోజనం జరగదు. అది తీసి వేస్తే నేను వస్తాను అన్నాడు దేవుడు. సేవకుడు వస్తే ఏమవుతుంది? ఘనమైన సేవకులు పిలిపించుకుంటే ఏమవుతుంది? ఆయనతో పాటు వాళ్ళు, దేవునితో పాటు వాళ్ళు రావాలంటే ముందు నీ ఇంట్లో శపితమైనవి తొలగించబడాలి, నీలో ఉన్న విగ్రహం తొలగించబడాలి, నీలో ఉన్నటువంటి ఆ భయంకరమైన ఆలోచనలు తొలగించబడాలి. నేను అంటాను ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రులు ప్రభుతో గడపటానికి అడ్డుగా నీ ఇంట్లో సెల్ ఫోన్ లేదా? దేవుణ్ణి నిన్ను దూరపరుస్తున్న వస్తువు నీ ఇంట్లో టీవీ లేదా? దేవునితో నీతో మాట్లాడకుండా అడ్డగించేది పనికి మాలిన తలంపులు కాదా? లోక సంబంధమైన స్నేహం కాదా? డబ్బు వ్యామోహం కాదా? అవి ఎలా సంపాదించాలని రాత్రంతా నువ్వు వేసుకునే ప్లాన్లు కాదా? నేనంటాను, అవి కిత్రోను వాగులో తగలబడకపోతే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఆ శాపం మనల్ని చుట్టుకుంటుంది. ఏది ఇష్టంగా ఆలోచిస్తున్నామో అది నిన్ను ఒకరోజు కష్టపెట్టే పరిస్థితి నీ జీవితానికి ఎదురవుతుంది. కనుక సంగమా, చేతులు జోడించి చెప్తున్నాను, రాత్రి ప్రభు సన్నిధిలో నేను కనిపెట్టి నిన్నటి వర్తమానం పరిశుద్ధాత్మ గురించి ఇచ్చినప్పుడు దాన్నే నేను రిపీట్ చేయాలి అని కొత్త మర్మాల కొరకు ప్రభు దగ్గర కనిపెడుతుంటే ప్రభు ఇవ్వలే. 7 అవుతుంది ఉదయకాల సమయం. 7 అవుతున్నా కూడా ప్రభు ఏమాత్రం ద్వారాలు తెరవట్లే. చివరికి ప్రకటన ఇచ్చాడు. ఎన్నో మార్లు వర్తమానం విన్నాం కావచ్చు, దేవుడు ఎందుకు చెప్పమని ప్రోత్సహిస్తున్నాడో తెలియదు, ఎవరి కొరకు ఈ వర్తమానం నాకు తెలీదు. 100 మంది వినొచ్చు, కానీ ఈ మాటలు కొంతమంది కొరకు నా మనసుకు మాత్రం తెలుసు. అది ఎవరైతే నాకు తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు మనసులో దేవుని గురించి నాతో మాట్లాడాలని నువ్వు వచ్చినట్లయితే నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఒకటే, నీ హృదయంలో నా చేదు ఈరోజు కిత్రోను వాగులో తగలబెట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తున్నా హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ సెలవిస్తున్నమాట, దాని రూపము కూడా కనపడకుండా దాన్ని ముక్కలుగా చేసి కాల్చిపడే. అది అసూయ ఆలోచన, హెచ్చింపు మనసా, లేకపోతే స్వార్థముతో కూడిన ఆలోచన, మోసపూరితమైన ఆలోచన, లౌకిక సంబంధమైన ప్రేమన, ధనాపేక్షణ, అది ఏ విగ్రహమైనా మరలా నిన్ను ప్రేరేపించకుండా దాన్ని రూపం లేకుండా దాన్ని కాల్చివేయి. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్ను దేవుడు లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టడానికే దేవుడు నీతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమను చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం.
పిల్లల్ని పట్టుకొని, భార్యను పట్టుకొని ఈడ్చుకొని వస్తున్నారు. ఆకాన్ చూస్తున్నాడు, ఆకాన్ కళ్ళతో చూస్తున్నాడు. ఇంట్లో నుంచి ఈడ్చుకొని తీసుకొస్తున్నారు భార్యని. ఎంత గుట్టుగా బతికాడే, ఎంత గౌరవంగా బతికాడే, ఎంత భక్తిగా బతికాడే. భార్య అవమానపడుతుంటే ఎలా చూడగలిగాడు? ఏం తన ప్రవర్తనలో ఏమన్నా తప్పులేదే, కేవలం ఆశించాడు. భార్య పరువు రోడ్డున పడటానికి ఒక కారణం ఏంటంటే తను లోకాన్ని ఆశించాడు. పిల్లల్ని ఈడ్చుకు వెళ్తుంటే వాళ్ళందరూ ముఖాలు చూస్తున్నారు. తండ్రిని అల్లంత దూరం నిలబెట్టారు, వీళ్ళని కోనేరులో నిలబెట్టారు. రాళ్లతో కొట్టి చంపండి అన్నారు. పిల్లలు అవమానపరచబడుతున్నారు, పిల్లలు దూషించబడుతున్నారు, పిల్లలు హేళన చేయబడుతున్నారు, పిల్లల్ని ప్రజలందరూ అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. ఎవరు చేసిన తప్పది? ప్రియమైన వారలారా, ఈరోజైనా మన హృదయములో ఉన్న ఆ శపితమైనది, హేయమైనదని దేవుడు దేన్నైతే వర్ణిస్తున్నాడో అది మన హృదయంలో నుంచి తొలగించుకోకపోతే రేపు మనం అనేకమైన శ్రమలు పడవలసి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మహిమకు యోగ్యత సంపాదించడానికి మొట్టమొదటి మాట, మనము కిత్రోను వాగు దాటాలి. రెండవదిగా, యేసు ప్రభు సింహాసనాసీనుడై పునరుత్థానపు శక్తి పొందుకొనుటకు ఆయన వెళ్తున్న క్రమంలో శిష్యులతో అన్న మాట ఏమిటంటే, అయ్యా, ఇదిగో నేను యెరూషలేమునకు వెళ్ళుటకు నా మనస్సును సిద్ధపరచుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 9వ అధ్యాయము 51వ వచనం. పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సును స్థిరపరచుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా ప్రభు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, నీవు దాటిపోయిన తరువాత మరలా వెనుకకు చూడటానికి, మరలా వాటిని ఆశించటానికి, వాటి మీద మనస్సు రావటానికి నీకు ఇక ఎప్పటికీ వీలు లేకుండా నీ మనస్సును స్థిరపరచుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే అన్నాడు, ఏమని? వాటి రూపము కూడా కనపడకుండా వాటి కాల్చివేశాడు. వాటి భాగాలను వేరు చేశాడట. అంటే అవి ఎలా కలిసి ఉన్నాయో కూడా ఆ రూపం నీ కంటికి కనపడకూడదు. దేవునికి రోషాన్ని పుట్టించింది అదే. ఒక రోజున మోషే దేవునితో గడిపేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ మాకు ముందుగా నడవటానికి మాకు ఒక దేవత కావాలి అని వారి ఇష్టాలను నెరవేర్చే ఒక విగ్రహాన్ని చేసుకున్నారు. ఆ సమయంలో దేవుడు రోషము గలవాడై వారిని సమ్మరించడానికి ఇష్టపడ్డప్పుడు మోషే దిగి వచ్చి అప్పుడు దాన్ని తునకలు చేశాడట, కాల్చి బూడిద చేశాడట. మరలా రూపం కనపడకుండా దాన్ని ఎలా చేశారో కూడా వాళ్ళకి ఆ ఆలోచన రాకుండా ఆ విగ్రహాన్ని కాల్చి బూడిద చేసి నీటిలో కలిపి పడేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దాని ఆలోచనలు ఏవి కూడా ఇక మనసులోకి రాలేదు. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, నువ్వు విడిచిన తర్వాత, మరిచిన తర్వాత నీవు పరమును గూర్చినటువంటి సిద్ధపాటు కలిగిన మనస్సు కొరకై నువ్వు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా సిద్ధపడుతున్నాడు ప్రభు? శిష్యులతో చెప్తున్నాడు, అయ్యా, మనం యెరూషలేముకు వెళ్తున్నాం, అక్కడ మనుషులందరి చేత మనం అవమానపరచబడతాం. వాళ్ళు కొరడాలతో కొడతారు మనుష్య కుమారుణ్ణి, అవమానిస్తారు మనుష్య కుమారుణ్ణి, సిలువకు అప్పగిస్తారు మనుష్య కుమారుణ్ణి. మీరు సిద్ధపడండి అని చెప్తూ యెరూషలేముకు ప్రయాణమయ్యాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, అన్నీ విడిచి అంటకుండా దాటి వచ్చిన మన జీవితంలో మహిమ కలిగిన స్థలానికి వెళ్ళుటకు దేవుడు కోరుతున్నది ఏంటంటే, ఇక నుండి నువ్వు ఆలోచించిన విధానం చాలు, నీ బ్రతుకు గురించి ఆలోచించింది చాలు, నీ వ్యసనాల గురించి ఆలోచించింది చాలు, ఇష్టానుసారమైన బ్రతుకు గురించి ఆలోచించింది చాలు. ఇప్పుడైనా నీ మనస్సును కట్టుకో. ఎందుకు అది కట్టుకోవాలి? పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళటానికి. ఎలా వెళ్ళాలంటున్నాడంటే, మనుషులందరి చేత అవమానపరచబడాలి. ఈరోజు చాలాసార్లు మనకు కష్టం రాగానే వెంటనే వెనక్కి తిరుగుతాం.
ఏ బంధువు ఏ స్నేహితుడు గుర్తొస్తారు, ఏ ఆచారమో గుర్తొస్తుంది, ఎక్కడో నెమ్మది పొందాలన్న మనసు వస్తుంది, మరలా ఏదో పాత రూపాలు గుర్తొస్తూ ఉంటాయి, పాత స్నేహాలు గుర్తొస్తూ ఉంటాయి, పాతగా బతికితే బాగుండాలి అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఇంత అనుభవం సంపాదించా కదా, ఏమవుతుందో ఆ పాత జీవితంలో ఒక్క నిమిషం అడుగు పెట్టొస్తే అనే ఆలోచనలు వస్తాయి. అందుకే ప్రభు అన్నాడు, వాటిని రూపాన్ని నీకు గుర్తు లేకుండా కాల్చివేయి, తర్వాత నువ్వు మనసు కట్టుకో. అంటే మనస్సు కట్టుకో అని చెప్పేటప్పుడు నీకు ఎదురుగా ఆయన చూపించేదంతా శ్రమకరమైన జీవితమే. అవమానిస్తారనే చెప్తున్నాడు అక్కడ నీకు బహుమానం దొరుకుతుందని చెప్పలే, నీకు అక్కడ ఘనత దొరుకుతుందని చెప్పలే, లేదా నిన్ను అక్కడ ఘనపరుస్తారు, నిన్ను అక్కడ అనేకులు సన్మానిస్తారని చెప్పట్లేదు. నువ్వు వెళ్తుంటే నిన్ను బాధ పెడతారు, నువ్వు వెళ్ళేటప్పుడు నిన్ను అవమానిస్తారు. ఇప్పుడు దేవుని బిడ్డలు ఎంత క్లారిటీ ఉన్నాడు దేవుడు. మనం ఆయన అర్థం చేసుకునే విధానంలో మోసపోతూ ఉంటాం. దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, దేవుణ్ణి ఇష్టపడ్డాం కదా, ఉపదేశ క్రమాలు ఎదుగుతున్నాం కదా, ఏంటి బాధలు, ఏంటి దుఃఖం అనుకుంటావు. నీకదొక పూల బాటని, నువ్వు దేని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నావో అది పొందుకోవడానికి దేవుడు నీ ఇష్టాన్ని కోరి మార్గం ఇస్తున్నాడని మనం ఎందుకు విశ్వసించం? లోకంలో ఉన్నప్పుడు దేవుడు ఆ మాటలు చెప్పలేదే. నువ్వు ఎలా వెళ్తే అలా వెళ్ళావు, ఏ పని చేస్తే ఆ పని చేసావు, నేను అక్కడ ఎవరు అభ్యంతరపరచలేదు. కానీ నువ్వు కోరుకున్నావు, నోటితో ఒప్పుకున్నావు, ఇష్టపడ్డావు, బ్యాప్టిజం తీసుకున్నావు. ప్రభువా ఇదిగో నేను ఆ రాజ్యానికి యోగ్యునిగా ఉండాలి, నీకు సాక్షిగా బ్రతకాలి అని నీ గుండె నిండగా ఆయన ఎదుట ప్రమాణం చేశావు. నువ్వు వాటిని మర్చిపోతున్నావు కనుక ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు నాతో నిబంధన చేశావు, నేను ఎలా విడిచిపెడతా? ఒక్కసారి ఆ కోణంలోనికి మనం వచ్చి ఆయనకు అప్పగించుకోగలిగితే అది నీకు దీవెనకరమైన మార్గం అని కనిపిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా సీనియర్లుగా ఉన్నాం, మా కష్టాలు, బాధలు, దుఃఖం అంటాం. దేవుని బిడ్డలారా, నిన్ను కట్టుకున్నవాడు నిన్ను కన్నవాడైనా మోసం చేస్తాడేమో, నా దేవుడు మోసం చేసేవాడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. నీ కనువిప్పు కలిగేలాగా చేసేనా నిన్ను కొనిపోతాడు. నీకు కనువిప్పు కలిగినట్లు చేసి ఆయన కర్తవ్యం ఏంటో చెప్పగలుగుతాడు. కానీ ఏదో గుడ్డిగా వచ్చి ఆయన చెప్పేవాడు కాదు. ఆయన మనసును కట్టి చెప్తున్నాడు, ఇన్ని బాధలు పెడతారని. చూడండి, ఒక రోజున నా ఇష్టమే నా బ్రతుకు అన్నాడు అపోస్తలుడైన పౌలు. నా చిత్తమే నెరవేర్చుకుంటా, ఎందుకంటే నేను చదివిన చదువు అలాంటిది, నాకున్నటువంటి దైవ సేవకులు అలాంటి వాళ్ళు, నేను పొందుకున్నటువంటి అభిషేకం అలాంటిది అని ఇష్టానుసారంగా మాట్లాడాడు. కానీ తనలో ఉన్న కరుకుతనం ఏది పోలేదు, తనలో ఉన్న స్వార్థపూరితమైన ఆలోచన ఏది పోలేదు. ఎప్పుడైతే తన మనోనేత్రాలు వెలిగించబడ్డాయో అతడు అన్న మాట ఏమిటంటే, అమ్మ నడికట్టు కట్టుకున్న వాడిని యెరూషలేములో బంధిస్తారన్న మాటకే మీరు ఇంతగా దుఃఖపడుతున్నారే, నేను చావటానికి సిద్ధపడి వెళ్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. అతడన్న సాక్ష్యం ఏంటంటే, నేను చావటానికి ఇష్టపడి వెళ్తున్నాను. చూడండి, ఆ మాట చదివి ముగిద్దాం. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయము 12వ వచనం. ఈ మాట విని, ఈ మాటలు విని మేమును అక్కడి వారమును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతనిని బ్రతిమాలుకుంటిమి కానీ పౌలు ఇదెందుకు, మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేలా, నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము, నేనైతే నా ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక, యెరూషలేములో వాళ్ళేదో బంధిస్తే అవమానపరుస్తారు, కొడతారు అన్న ఉద్దేశం మాత్రమే కాక, చనిపోవుటకు నేను సిద్ధముగా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ నిర్ణయంలోనికి పౌలుగా రావడానికి కారణం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన బలం ఏమిటో అతను తెలుసుకోగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తును వెంబడించి యేసుక్రీస్తు స్వస్థత ఏమిటో తెలుసుకున్నాడు, యేసుక్రీస్తు బోధ ఏమిటో తెలుసుకున్నాడు, యేసుక్రీస్తులో ఉన్నటువంటి మాటలేమిటో నేర్చుకున్నాడు. ఇప్పుడు ఆయన సంపూర్ణంగా నేర్చుకున్న విధానం ఏమిటంటే, ఆయన చనిపోయి కదా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. అందుకే ఆ పునరుత్థానపు శక్తిని గ్రహించి ఆయన శ్రమలను చులకనగా చూశాడట.
అంత జ్ఞానవంతుడు, అంత బలవంతుడు, అంత ఖ్యాతి కలిగిన వాడు ఒక వ్యక్తి తిడుతుంటే చులకనగా చూశాడు. తీసుకెళ్ళి చెరసాల్లో బంధించి కొడుతుంటే చులకనగా చూశాడు. ఈరోజు ప్రీతిని బిడ్డారా, అడుక్కునే మనం తగ్గింపు మనలో దేవుడు చూస్తున్నాడు. సింహాసనం కొరకు సిద్ధపడుతున్నాం, కిరీటం కొరకు సిద్ధపడుతున్నాం. దాని కొరకు అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంటే వాటి విషయంలో అతడట పూర్తిగా తగ్గించుకొని ఇవి ఎన్నదగినవి కావు అన్నారట. ఎన్నదగినవి కావు. తాను ఏది చేసినా తన గురి లక్ష్యం సింహాసనం అయిపోయి. అందుకే అతను ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యం ఏంటంటే వెనకున్న వాటిని రోతకరమైన వాటిగా నేను ఎంచుకున్నాను అన్నాడట. అంటే వాటి పేరు పెట్టడానికి కూడా ఇష్టపడక పెంట అన్నాడు. అతని ఘనతను పెంట అన్నాడు, అతని సామర్థ్యతను పెంట అన్నాడు, అతని సంపదనను పెంట అన్నాడు. అంటే అవి ఎంత రోతకరమో తన బ్రతుకును చేశాయో అతడు వాటిని నేను విడిచిపెట్టాను అన్నాడు. వాటికి పేర్లున్నాయి, ధనము, ఐశ్వర్యము, సంపద, వీటన్నిటికి పేర్లున్నాయి, కానీ వాటికి పేరు పెట్టడానికి కూడా అతను ఇష్టపడలే. అవి నా జీవితాన్ని పాడు చేసిన పెంట అన్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఉన్నతమైన రాజ్యానికి మనం యోగ్యులమని ఎంచి మన దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి మొట్టమొదట ఆయనతో కలిసి కన్నీరు తుడబడిన స్థలానికి వెళ్ళాలంటే కిత్రోను వాగు దాటాలి. ఆ కిత్రోను వాగులో శపితమైనవి, మృతతుల్యమైనవి, దేవునికి ఇష్టం లేనివి తగలబెట్టారు. అవి మనం తీసేయాలి. రెండవది, మన మనసును స్థిరపరచుకోవాలి. ఇక నేను వాటి వైపు చూడకూడదు, వాటిని ఆశించకూడదు. అవి నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని పాడు చేసేవి. నన్ను మాత్రమే కాదు, నేను చేసే ఈ వ్యసనం, నేను ఆశించే ఆశ నాకు మాత్రమే కాదు. ఒక రోజున నా భార్య అవమానపరచబడుతుంది, ఒకరోజు నా భర్త అవమానపరచబడతాడు, ఒకరోజు నా పిల్లలు లోకములో హేళన చేయబడతారు. నేను దాన్ని విడవకపోతే అని ఒక దర్శనానికి నువ్వు రాకపోతే దాన్ని తొలగించి మనసు కట్టబడాలి. మూడవది, ముందు వేసే అడుగు శ్రమల అడుగు. దాని కొరకు మనసు కట్టుకో. అవమానం మనసు కట్టుకో, తృణీకారం మనసు కట్టుకో. ఎక్కడ ఘనత రాదు, ఎవరి ఆదరణ ఉండదు. అందరూ తృణీకరిస్తారు. నువ్వెన్ని గొప్ప కార్యాలు చేయి, ఎన్ని మంచి పనులు చేయి, అందరినీ ఆదరించు. నేను చెప్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ నీకు మంచి అని కానీ, ఆదరణని కానీ, ఓదార్చేవారు కానీ ఎవరుండరు. అనుభవంతో చెప్తున్నా. చేసేవన్నీ మంచి పనులే, మీరు కాదన్ను. ఆదరణ దొరకట్లేదని ఏడవకండి. మీరు వెళ్ళే మార్గం అంతా మంచిదే. ఎవరు గుర్తించట్లేదని దిగులు పడకండి. ఉండరు, అసూయ పడతారే కానీ ప్రోత్సహించేవారు ఉండరు. హేళన చేస్తారే కానీ ఆదరించేవారు ఉండరు. నేను అంటాను, నీ కన్నీటిని బుడ్డిలో దాచి నిన్ను చూసేవాడు ఒకడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ ప్రయాసాన్ని చూసేవాడు ఉన్నాడు, నీ సహనాన్ని చూసేవాడు ఉన్నాడు. ఆ బహుమానం కొరకు నువ్వు సిద్ధపడుతున్నావనే నిన్ను కృపనిచ్చి నడిపిస్తున్నాడు. కనుక ఈ ధైర్యంతో, ఈ నిరీక్షణతో మనం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు ధైర్యపరుచుకుంటూ, మనుషుల మాటలకి, మనుషుల ప్రవర్తనలకి ఎక్కడ మనకి ఆధారం దొరకట్లేదని, ఆదరణ దొరకట్లేదని చింతించక ప్రభు వైపు చూస్తూ ఆ రాజ్యానికి